వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుస్సేన్. ఆర్జీవి దర్శకుడు ఆర్జీవి గతంలో చూసుకుంటే వ్యూహం సినిమాతో యూట్యూబ్లో హల్చర్ చేశారు. ప్రభుత్వం పైన ఉన్నవి లేనట్టు చిత్రీకరించి వ్యూహం సినిమాని అయితే తీశారు. అయితే ఈ వ్యూహం సినిమాకి బడ్జెట్ గత ప్రభుత్వం అటువంటి వైసీపీ ప్రభుత్వమే ప్రజల సొమ్ము పెట్టినట్టు. అయితే ఈ కేసులో ఆర్జీవి గారిని అరెస్ట్ చేయాలంటూ కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు కోర్టు కూడా దీని మీద కొంచెం సీరియస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో దీని గురించి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హలో. ఆర్జీవి గారిని అయితే వ్యూహం సినిమాతో ఆయన కూడా కొంచెం ఒక వ్యూహంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు చిక్కులో విరుక్కున్నారని చెప్పుకోవచ్చా సార్? ఆర్జీవి గారు మొన్న అంటే ఇప్పుడు 1 year బ్యాక్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి అనడం, దాని మీద కేసు ఫైల్ చేస్తే తీసుకున్నారు కానీ మళ్ళీ అరెస్ట్ చేయడానికి వెళ్తే కనబడలేదనడం, విచారణకు వెళ్తే మళ్ళీ తర్వాత నేను షూటింగ్లో ఉన్నాను, నేనే భయపడలేదని చెప్పడం. అంటే దాక్కున్నారా తల దాచుకున్నారా తెలియదు కానీ బయటికి మాత్రం అట్లా ఉన్నారు. అయితే ఏదైతే గతంలో ఆయన వ్యూహం అని కానీ వ్యూహం 2 కానీ శపథం కానీ కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశారో, వాస్తవానికి చాలామంది చెప్పే అభిప్రాయం ఆయన డైరెక్ట్ చేయలేదు, ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్టు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన గైడ్ లైన్స్, ఆ డైరెక్షను, ఆ దర్శకత్వ పర్యవేక్షణ మీదే నడిచింది తప్ప ఈ ప్రమేయం లేదు అన్నట్టుగా కూడా చాలామంది చెప్తారు. మేబీ అయితే అయ్యుండొచ్చు. ఎందుకంటే మీరు ఆ వ్యూహము శపథం లాంటి సినిమాలు చూస్తే ఆర్జీవి గారి మార్క్ ఏమాత్రం కనబడదు. ఎంతసేపు లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కావాలని ఇరికించారన్నట్టుగా కూడా హేళనగా చూపించినట్టు కూడా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వ్యూహంలోనో సంథింగ్ శపథంలో నాకు సరిగ్గా గుర్తులేదు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ప్రస్తావన కూడా ఉంటుంది అందులో. అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వక ముందే ఈయన సినిమా డైరెక్ట్ చేశాడంటే ఇది ముందే ప్లాన్ ఉన్నట్టే కదా. ఇప్పుడు అప్పట్లో చాలా వైరల్ అయ్యింది. ఇప్పుడు అప్పటికే షూటింగ్ అంతా అయిపోయింది, కనీసం 2-3 నెలల ముందే షూటింగ్ అయి ఉంటుంది. ఇప్పుడు ట్రైలర్ వచ్చిందంటే బాబు గారు అరెస్ట్ అయ్యే టైంకి ట్రైలర్ వచ్చిందంటే ఇది ముందే తెలుసు. అందులో ఈయన కూడా భాగస్వామి ఉన్నాడు. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. ఎవరు పార్టీ అభిమానం వాళ్ళది, ఎవరు ఫేవర్గా వాళ్ళు తీసుకున్నారు. అయితే ఈయనకి చెల్లించిన డబ్బులు, స్టార్ డైరెక్టర్ కదా ఒకప్పుడు, మరి ఎంత ఇచ్చారు అంటే దానికి కూడా ఒప్పందం కుదుర్చుకున్నారట. వ్యూహం సినిమా మనం థియేటర్లో చేద్దాం, థియేటర్స్ లేకపోతే యూట్యూబ్కో ఓటీటీకో రిలీజ్ చేద్దాం, దాంట్లో సుమారుగా ఒక 1700-1800 ఎన్నో వ్యూస్ వస్తే దానికి 2 లక్షలు పే చేస్తామన్నట్టుగా ఏదో గౌరవభత్యం కింద ఇస్తామన్నట్టుగా చెప్పారంట. కానీ 2.1 అంటే 2,10,00,000 ఎంతో చెల్లించారు. 2,10,00,000 అది ఎవరు చెల్లించారు, ఎక్కడి నుంచి? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామే తెలంగాణ అంశంలో, ఏదైతే ఫార్ములా రేస్ సంబంధించి ఒక శాఖ సంబంధించింది ఇంకో శాఖకు వినియోగించారో, అది కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వబోతున్నారని ఏదైతే మాట్లాడుకున్నామో, ఇక్కడ కూడా ఏపీ ఫైబర్ నెట్వర్క్ సంబంధించిన ఏదైతే ఫండ్ ఉందో దాన్ని ఈయన కేటాయించారు. ప్రజల సొమ్మే ఈయనకి ఇచ్చారు. ఏపీ ఫైబర్ నెట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇంటింటికి నెట్తో పాటు కేబుల్ టీవీ, ఫోను ఏవైతే 300 రూపాయలకే అన్ని ప్రజలకు అందుబాటులో చేయాలని చూశారో, అలా ఏపీ ఫైబర్ నెట్ ద్వారా దానికి కేటాయించిన ఫండ్ ఏదైతే ఉందో దానిలోంచి మళ్ళించి ఇచ్చారంట. మరి అది నేరమేగా. మళ్ళించి ఇచ్చిన వాడికి అవుతుంది, తీసుకున్న వాడికి కూడా విచారణకు రావాలి, దాని మీద కూడా కేసులు అవుతాయి. ఇది ఎవరు చేశారు? ప్రస్తుత కూటమికి సంబంధించిన ఏపీ ఫైబర్ నెట్ మన పేరు ఏదో రెడ్డి గారు, ఆ రెడ్డి గారు అది ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నారు. ఇంకోటి, ఇట్లాంటి కీలకమైనవి ఎప్పుడైనా బయటకు వస్తే వాళ్ళకి ఇబ్బంది అని ఎప్పటికప్పుడు ఫైల్స్ మాయం కూడా చేశారు. అంతేందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన 15 రోజులకు అనుకుంటా సెక్రటేరియట్లో కొన్ని కీలకమైన ఫైల్స్ మాయమయ్యాయంట. ఓకే, ఎట్లా చూడండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా గత ప్రభుత్వానికి తొత్తులుగా ఫేవర్గా పనిచేసే అధికారులు ఇంకా ఉన్నారు. కంచే చేను మేస్తే మనం ఏం చేస్తాం చెప్పండి. సో ఇవన్నీ అధికారులు కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటమ్మా, అధికారులు కూడా అంటే అందరూ కాదు, కొంత పర్సంటేజ్ చెప్తున్నారు. వాడు అంటాడు చూసారా, సలార్ కాదు, సాహో సినిమాలో ప్రతి ఒక్కడు ఎక్కడో తెగుతాడు, వాడిని కొట్టడానికి వస్తే నీకు 5 కోట్లు ఇస్తాను కానీ ఆగిపోతాడు. అంటే ప్రతి మనిషి ఎంతో కొంత దగ్గర తెగుతాడు. సో ప్రభుత్వ అధికారి కూడా ఏముంది, నీకు ఒక 2 కోట్లు ఇస్తారు, మొత్తం ఫైల్స్ మాయం చేయాలని అంటే ఆడు ఉద్యోగం పోతే పోని 2 కోట్లు ఎప్పుడు సంపాదించుకుంటా,
సెటిల్ అయిపోవచ్చు కదా. పోనీ అదే కేసు థాట్ లో ఉంటాడు. ఎస్, అదేదో కేసులు అయ్యాయి అనుకోండి, మన దగ్గర అంత స్ట్రిక్ట్ గా చట్టాలు ఏం లేవు. మహా అయితే 3 నెలలు అరెస్ట్, 3 నెలల తర్వాత ఖచ్చితంగా బెయిల్ వస్తుంది, బయటకు వస్తాడు. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు వెళ్ళి సెటిల్ అవుతాడు, అక్కడ ఒక ఫ్యామిలీ పెడతాడు, బిజినెస్ పెడతాడు, ఇంకేదో చేసుకుంటాడు. జనాలు కొన్నాళ్ళకి మర్చిపోతారు. ఈలోగా వాయిదాల మీద వాయిదాలు, ఆడు చచ్చిపోతాడు కానీ కేసు తేలదు. ఇప్పుడు మరి మాజీ ముఖ్యమంత్రి గారు 13 ఏళ్ళుగా బెయిల్ మీదే ఉన్నారుగా. బెయిల్ మీద ఉండి అన్ని ఆరోపణలు ఆయన మీద రుజువు అవుతున్నా, ఆయనకి ఈడీలు, సిబిఐలు జప్తు చేస్తున్నా కూడా ముఖ్యమంత్రి గారు రాజే కూర్చున్నాడుగా మనందరి మీదకి. అవునా? మరి అవి ఎట్లా ఉన్నాయి? అలాంటివి చేసినప్పుడు మనం అంత పెద్ద నేరం చేయలేదుగా, జస్ట్ ఇది పెద్ద ఫైల్ మాయం చేసాం, మహా అయితే సస్పెండ్, మరీ ప్రూవ్ అయితే డిస్మిస్ చేస్తారన్న జాబ్ పోతుంది. పోనీ ఇలా 1 కోటో 2 కోట్లు వచ్చిందిగా. గురువుని మించిన శిష్యులే అంటారా? అలాగే అంటే అలాంటి ఆలోచన ధోరణితో వీళ్ళందరూ ముందుకెళ్తున్న నేపథ్యంలో మనం మారాలి, ప్రజలే మారాలి. అధికారులు అంటే ఎవరో కాదు, మనలో ఒకడే. ఆ రాజకీయ నాయకుడు ఎవడో కాడు, మనలో ఒకడే. సో ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళు అన్నీ చేస్తున్నప్పుడు ఇంక జవ్వకుండా ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళు అన్నీ మిస్ అవుతున్నాయి. సరే మిస్ అయిపోయాయి కాబట్టి ప్రూఫ్స్కి ఏం లేవు, అప్పుడు ఫైల్స్ తీసుకురండి అంటే ఏం లేవు. సార్ ఇట్లా జరిగింది, ఇలా జరిగింది, కావాలంటే ఆయన బ్యాంక్ అకౌంట్కి వాళ్ళని తేదీని ఎంత ఇన్ని కోట్లు జమ అయ్యాయి చూడండి అని ప్రూవ్ చేస్తే ఎలాగొచ్చాయంటే నాకు ఒక మిత్రుడు ఇచ్చాడు, అల్లాడి ఇచ్చాడు అని చెప్తాడు. ఆయన ఏముంది, లైట్ అంతే కదా. అది ప్రూవ్ చేసుకొని మరికొన్ని సంవత్సరాలు పడుతుంది. మీకు సింపుల్ చెప్తాను. పోకిరి సినిమాలో పూరి జగన్నాథ్ ఒక డైలాగ్ రాశారు. ఆయన ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేశాక, నాకు చిరంజీవి గారితో పరిచయం ఉంది, అమితాబ్ బచ్చన్ కూడా నాకు ఫ్రెండ్, ఆయన ఒక ఫోటో కూడా చూపిస్తే ఎప్పుడో పార్టీలో దిగిన ఫోటో, ఇది ప్రూవ్ అయ్యేసరికి నా జీవితం అయిపోద్ది, ఈలోగా నేను చచ్చిపోతాను కూడా, కోర్టులో కేసు తేలదు, మీరు అరెస్ట్ చేసి ఏం సబ్మిట్ చేస్తారు, నీకు ఎంత కావాలో చెప్పు అంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్కి ఎరవేస్తాడు. మీరు ఆ సీన్ గుర్తుందో లేదు? అట్లాగే ఉంది వ్యవస్థ, అట్లాగే ఉంది. మీరు ప్రూవ్ చేస్తాను, లేదు నాకు పలానా వ్యక్తితో పరిచయం ఉంది, లేదా పలానా వ్యక్తితో నేను చేశాను, నాకు వీళ్ళు ఇవ్వలేదు, ప్రూవ్ చేయండి. కోర్టుకు కావాల్సింది కూడా ఆ సాక్ష్యాధారాలు ఎప్పుడు ప్రూవ్ అవుతాయి? అందుకే అంత నిర్భయంగా, అంత నిక్కచ్చిగా చేయగలుగుతున్నారేమో అని నా అభిప్రాయం అది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆయనకి ఏదైతే ఏపీ ఫైబర్ నుంచి దారి మళ్లించి చేశారో, ఇంతకుముందు కూడా ఆయన ఎవరు మధుసూదన్ రెడ్డి ఎవరో ఉండేవారు ఏపీ ఫైబర్ నెట్, మరి ఆయనకు కూడా విట్నెస్గా పెట్టారు. ఎప్పుడు చెప్తాడు, ఎప్పుడు ప్రూవ్ అవుతాయి? కీలకమైన ఫైల్ అని మాయం చేస్తే అరెస్ట్ అయినా ఒకళ్ళ కేసు అయినా కానీ అసలు ఇవన్నీ చాలా సింపుల్ వార్డ్స్ అయిపోయినాయని చెప్పుకోవచ్చు సార్. నిజంగా మాట్లాడుకుంటే చాలా సింపుల్. అది కూడా డబ్బు ఉండి కాస్త పేరు పొందిన వాళ్ళు అయితే ఇంకా ఈజీ. కరెక్ట్ కదా. ఇప్పుడు మొన్న చిన్న ఎగ్జాంపుల్, కామన్ వర్డ్స్ ఈజీగా తప్పించుకుంటారు. ఇప్పుడు బన్నీ గారే ఉన్నారు, అంటే ఆయన సంబంధం లేదు పాపం, అరెస్ట్ చేశారు, కానీ అరెస్ట్ అయిన 5 గంటల్లో మళ్ళీ ఆయన రిలీజ్ అయిపోయాడుగా. మీడియా అంత హడావుడి అంతా చేసింది, చీకటి అయిపోయింది, ఇంకా నెక్స్ట్ డే సాటర్డే అన్నారు, అయినా ఎలా బెయిల్తో వచ్చాడు ఆయన? ఎక్కడ మధ్యంతర ఒత్తిళ్ళు వచ్చాయి? అంటే మీరు అన్నట్టు డబ్బు పరపతి ఉంటే మీరు ఈ అరెస్టు కేసులు ఇవన్నీ చాలా చిన్న పదాలు చల్లవని చెప్పుకోవచ్చు అసలు. అదే కరెక్టే. సో ఇవన్నీ ఎన్ని చేసినా కూడా అన్ని ఫీల్ అయినోడికి, ఇవన్నీ ఫీల్ అవ్వడం పట్టించుకోవడానికి ఏమీ లేదు. ఆ బొంగులో ఏముంది, అరెస్ట్ అయితే తిరిగి వాడు ఎలా ఫీల్ అవుతున్నాడంటే బాగా క్రేజ్గా ఫీల్ అవుతున్నాడు. ఏదో స్వతంత్ర సమరయోధులు ఒకప్పుడు అరెస్ట్ అయినట్టుగా పార్టీలు కూడా చేసుకుంటున్నారు బయట. ఇంకా అది వేరే సబ్జెక్ట్ లేదు. కరెక్టే మీరు అన్నట్టు. అరెస్టులు, కేసులు, ఫైల్స్, సెక్షన్స్ అంటే చాలా చిన్న పదాలు అయిపోయాయి. అరెస్ట్, ఓకే అరెస్ట్ అయ్యాడు, ఏముంది రేపు వచ్చేస్తాడులే, ఇట్లా అయిపోయింది. సో ఎవరికి కూడా అయ్యో తప్పు చేశాము అనే ఒక ఆత్మ న్యూనత కానీ, లేదంటే అయ్యో గిల్టీ ఫీలింగ్ అని అవేం ఉండట్లేదు. చేసి వచ్చాడంటే ఇది ఇంకా కొంచెం క్రేజ్ పెరిగిపోతుంది. ఇదే పెద్ద స్వతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాడు. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.